అసల ఈ అయోధ్యలో శ్రీరామ మందిరం గురించి చాలా 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 స్ట్రగుల్స్ పడినున్నారు. చాలా స్ట్రగుల్స్ పడి ఇంత అంగరంగ వైభవంగా మన ముందుకు తీసుకొస్తున్నారంటే మామూలు విషయం కాదు. సో, ఆ చరిత్ర గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. మీ నోటి ద్వారా చెప్తే ఇంకా బాగుంటుంది. అయితే మీకు రామ మందిరం గురించి చరిత్ర తెలియాలంటే ముందు 1527లో హ్మ్. హ్మ్. బాబర్, బాబర్ యొక్క సైన్యాధిపతి మీర్ బాకి. హ్మ్. బాబర్ ఆదేశానుసారము మీర్ బాకి వెళ్ళిపోయి అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరాన్ని కూలగొడతాడు. హ్మ్. అక్కడి నుంచి చరిత్ర మొదలవుతుంది. అయోధ్య రాముడు పుట్టిన ప్రదేశం. అందుకే అక్కడ అయోధ్య మందిరం ఉండింది. రామ్‌లల్లా అని పిలిచేవాళ్ళు. ఎప్పుడైతే ఈ మీర్ బాకి అయోధ్య రామాలయాన్ని కూలగొట్టి అక్కడ గుంబటాలు ఏర్పాటు చేసి మసీదుగా మార్చాడో అప్పటి నుంచి ప్రతిసారి అప్పటి నుంచి ప్రతిసారి అనేక రాజులు, అనేకమైనటువంటి సాధువులు, సంతువులు ఈ యొక్క రామ మందిరం కోసము ఆ స్థలం కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఎంతోమంది సాధువులు ప్రాణాలు అర్పించారు. ఎంతోమంది రాజులు యుద్ధాలు చేశారు. కానీ బలం సరిపోలే. బలం సరిపోక అది మనము మళ్ళీ హిందువులు దాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు. దాని తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత కూడా చాలా గొడవలు జరిగాయి. చాలాసార్లు జరిగింది. దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళ యొక్క చట్టాల ప్రకారము కోర్టు కేసు అయ్యింది. ఆ కేసు నడుస్తూనే ఉంది. 1957 నుంచి 1957 నుంచి మన స్వతంత్రం వచ్చిన తర్వాత 1957 నుంచి రామ జన్మభూమి పైన ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. 1982లో విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రథయాత్రలు జరిగాయి. దేశవ్యాప్తంగా అందరికీ కూడా ఈ యొక్క రామ జన్మభూమి యొక్క విశిష్టత తెలియాలి, రామ జన్మభూమి మనకు అందాలని చెప్పేసి విహెచ్పి ఒక మంచి యాత్రలు చేసింది. 1987 తర్వాత అద్వానీ గారు అయోధ్య సోమనాథ్ మందిర్ నుంచి అయోధ్య రథయాత్ర స్టార్ట్ చేశారు. రథయాత్ర స్టార్ట్ చేసి దేశం మొత్తం కూడా ఈ యొక్క హిందువులందరినీ కూడా ఏకం చేసి అయోధ్యను మనకు అందేటట్టుగా చేయాలని చెప్పేసి ఆయన రథయాత్ర స్టార్ట్ చేసి సోమనాథం నుంచి అట్లా ఆ విధంగా మన బీహారు, మన ఉత్తరప్రదేశ్ నుంచి ఆయన రథయాత్ర చేసి అక్కడ కూడా చాలా పోరాటాలు చేశారు. అప్పటి నుంచి ఎప్పుడైతే 1984లో ప్రయాగలో సాధు సంతుల యొక్క మీటింగ్ జరిగింది. అప్పుడు సాధు సంతులు ఏమడిగారంటే ఈ యొక్క సమాజాన్ని, యొక్క భారతదేశం యొక్క సమాజాన్ని ఏమడిగారంటే కాశీ, మధుర, అయోధ్య ఈ మూడు కూడా హిందువులకు చాలా ముఖ్యమైన ప్రాంతాలు. రాముడు, కృష్ణుడు, కాశీ విశ్వనాథుడు వెలిసినటువంటి ఈ మూడు గుళ్ళని మాకు వదిలేయండి. ఎందుకంటే ముస్లిం రాజుల కాలంలో దాదాపు 40,000 గుళ్ళు కూలగొట్టబడ్డాయి, కొల్లగొట్టబడ్డాయి. ఆ గుళ్ళల్లో ఉన్నటువంటి ఆస్తులని, ధనాన్ని, వీటన్నిటిని కూడా వాళ్ళు కొల్లగొట్టుకొని తీసుకొని పోయారు. ఆఫ్ఘనిస్తాన్కి, ఇరాన్కి తీసుకొని పోయారు. 40,000 గుళ్ళు పోయినాయి మొత్తం. మన ఇప్పుడు అఖండ భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంతా కలిపితే. అప్పుడు సాధు సంతులు ఏమన్నారంటే ఈ మూడు గుళ్ళు మాకు చాలా ఇంపార్టెంట్, ఈ మూడు గుళ్ళను వదిలేసేయండి, ఈ మూడు గుళ్ళను మాకు అప్పచెప్పండి, మిగతాది మేము వాటి జోలికి రామని చెప్పేసి సాధు సంతులు ఎప్పుడు 1984లో ప్రయాగ్లో రిక్వెస్ట్ చేశారు. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే అప్పుడు మహాభారతంలో పాండవులు ఒక ఊరನ್ನು ఇవ్వండి అన్నట్టు అడిగినట్టు ఉంటుంది అనమాట. ఇవ్వలేదు. మహాభారత యుద్ధం జరిగింది, ఏమైందో మీకు తెలుసు. అట్లా సాధు సంతులు అడిగినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ వాదులు, సెక్యులర్ పార్టీలు అవతల వ్యక్తుల్ని ఇంకా రెచ్చగొట్టారే కానీ ఒక పీస్ఫుల్ జరుగుతుంది కదా, పీస్ఫుల్గా జరిగేది అయిపోయేది. ముస్లిమ్స్ కూడా ఇవ్వాలని ఉంది. ఎందుకంటే ఈ మూడు ఆలయాలు మీరు చూడండి, చాలా ఆధారాలు ఉంటాయి. అయోధ్య రామ మందిరం రాముని గుడని, బాబరీ మసీద్ కాదని చాలా ఆధారాలు ఉంటాయి. మధురలో కూడా అది శ్రీకృష్ణుని మందిరం అని చెప్పేసి చాలా ఆధారాలు ఉంటాయి. గుమ్మటాలు అట్లాగే ఉంటాయి, గుడి అట్లనే ఉంటుంది, గుడి కూడా కానుకొని మస్జిద్ ఉంటుంది. కాశీ విశ్వనాథుని మీకు తెలుసు, ఇప్పుడు కేసు కూడా నడుస్తూ ఉంది. కాశీ విశ్వనాథుని లింగాన్ని అక్కడ వాళ్ళు రకరకాలుగా వాడుకుంటున్నారు. అక్కడ కూడా చాలా ఆధారాలు, చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వాటిని ఇవ్వండి అని చెప్పేసి కోరినప్పుడు ఇవ్వలేదు. తర్వాత ఏం చేస్తాం, పోరాటాలు స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే అయోధ్య పోరాటం స్టార్ట్ అయిందో దాదాపు ఒక 20,000 మంది కరసేవకులు చనిపోయారు. మొట్టమొదటి చనిపోయింది 1990లో. 1990లో లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్లో, ములాయం సింగ్ యాదవ్ యూపీలో ఇద్దరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు వాళ్ళ చేతిలో నుంచి, అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కరసేవకుల పైన కాల్పులు జరిగినాయి. దాదాపు 2,000 మంది కరసేవకులు
చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ 2000 మంది కరసేవకుల యొక్క శవాలని వాళ్ళ ఇంటికి పంపించే ఏర్పాటు కూడా చేయలేదు వీళ్ళు. ఎక్కడికక్కడ కుప్పలు కుప్పలుగా శవాలని ఖననం చేశారు. మళ్ళీ తర్వాత 1992లో మళ్ళీ స్టార్ట్ అయింది కరసేవ. 92లో కరసేవ స్టార్ట్ అయినప్పుడు డిసెంబర్ 6వ తారీఖున ఆ వివాదాస్పద కట్టడం ఏదైతే ఉండిందో ఆ గుమ్మటాలని కూలగొట్టేసి నేలమట్టం చేశారు. అక్కడికి అక్కడి నుంచి ఈ యొక్క ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో దేశం మొత్తం మీద రగిలింది. దాని తర్వాత ఎక్కడ కూడా ప్రయత్నాలు జరగలేదు. శాంతిపూర్వకంగా ఈ యొక్క వివాదాన్ని ఈ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా ఏ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అలయన్స్ ప్రభుత్వాలు కావచ్చు, ఏవి కూడా ప్రయత్నాలు చేయలేదు. చేయకుండా వాటిని రగిల్చే ప్రయత్నం చేశారు. వాటిని ఇంకా రగిల్చే ప్రయత్నం చేశారు. ఈ దేశంలో మన దరిద్రం ఏంటంటే పార్టీలు ఏవి కూడా, రాజకీయ పార్టీలు ఏవి కూడా ఈ యొక్క సమస్యని సమస్యలాగా చూడకుండా ఆ సమస్యల పైన మనం చలిగాచుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళు చలిగాచుకునే ప్రయత్నం చేశారు. దాన్ని రెచ్చగొడుతూనే ఉన్నారు. అట్లా ఒక వర్గం వారి ఓట్లన్నీ కూడా ప్రతి ఎలక్షన్లో పోలరైజ్ చేయడం స్టార్ట్ చేశారు. బాబ్రీ మసీదు కూల్చారు, బీజేపీ వాళ్ళు బాబ్రీ మసీదు కూల్చారు అని చెప్పేసి అది వివాదాస్పద కట్టడం అని చెప్పేసి అంతకుముందే కోర్టులో కేసు ఉంది. అయినప్పటికీ కూడా దాన్ని మసీదు కూల్చారు అంటారు. ఇప్పటికి కూడా అట్లాగే అంటారు. మసీదు కాదు, వివాదాస్పద కట్టడం. అక్కడ ఎప్పుడు కూడా ఎవరు కూడా నమాజులు చేయలేదు. మీర్ బాకి అక్కడ మందిరాన్ని కూలగొట్టిన తర్వాత అక్కడ మసీద్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎప్పుడు కూడా అక్కడ నమాజులు జరగలేదు. ఎవరు కూడా దాన్ని మసీదుగా భావించలేదు. ముస్లిం వర్గాలే ఎప్పుడు కూడా మసీదుగా భావించలేదు. అటువంటిది వీళ్ళు దాన్ని రెచ్చగొడుతూ మసీదు అన్నట్టు దాన్ని రెచ్చగొడుతూ తీసుకొని వచ్చారు.